అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రీడింగ్ ఏంటంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి చూద్దాము. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో నాకు మెసేజ్ చేయండి, క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను. బట్ ఒకటి క్లియర్గా నేను చెప్తానండి, లైవ్లో క్వశ్చన్ చేసిన తర్వాత మీరు మీ స్లాట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలిగితేనే ప్లీజ్ మెసేజ్ చేయండి, ఓకేనా, లైవ్లో. ఎందుకంటే మనం చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రీడింగ్, అది కూడా ఒక క్వశ్చన్ నేను ఫ్రీగా చేస్తున్నా. సెకండ్ క్వశ్చన్ అనేది పే చేయాల్సిందే. సో ఆ ఒక్క ఫ్రీ రీడింగ్ కూడా ఇప్పుడు మీరు క్వశ్చన్ పంపిస్తున్నారు, వెంటనే ఆన్సర్ చేయాలంటున్నారు, ఎందుకు మమ్మల్ని స్కిప్ చేస్తున్నారు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఇది మీరు అడిగే చాలామంది అడిగే క్వశ్చన్. అందరూ కాదు, కొంతమంది. సో ఏంటంటే అడిగిన వెంటనే ఆన్సర్ చేయడం అయితే కుదరదండి. అంటే మేబీ నాకు చేత కాదేమో. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకి కొన్ని హండ్రెడ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, అందరికీ ఆన్సర్ చేయాలి. దట్టు ఒక ఆర్డర్లో నేను క్వశ్చన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఎంతో టైం నుంచి వెయిట్ చేసిన వాళ్ళని వదిలేసి లాస్ట్లో క్వశ్చన్ చేసిన వాళ్ళని నేను తీసేసుకొని వాళ్ళకి ఆన్సర్ చేసేసి పంపించేయలేను. ఎందుకంటే ఫస్ట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా, ఒక ఆర్డర్లో తీసుకోవాలి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో నేను ఆ ఆర్డర్లోని క్వశ్చన్స్ అన్నీ తీసుకుంటున్నా అండి. సో అలా ఎవరికైనా పేషెన్స్ ఉంటేనే మీరు క్వశ్చన్ పంపించండి, నేను ఆన్సర్ చేస్తా ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాటరీస్ గురించి కానీ, ట్రేడ్స్, స్టాక్ మార్కెట్స్, వీటి గురించి కానీ, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అలాంటివి ఉంటే ఏదైనా నేను ముందే చెప్తాను. బట్ లాటరీస్ గురించి, గ్యాంబ్లింగ్, ఓకే, ఇలాంటి వాటి గురించి నేను ఆన్సర్ చెయ్యనండి. చాలామంది కొంచెం లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే క్రాస్ చేసినంత మాత్రాన చూసి చూడనట్టు వదిలేయలేను కదా. సో కొంతమంది చాలా లిమిట్స్ క్రాస్ చేసేస్తున్నారు. వాళ్ళ మాటలు, బిహేవియర్, మోడరేటర్స్ని కూడా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇట్లా చేస్తున్నారు. సో వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నా అండి, లిమిట్స్లో ఉంటే బెటర్. ఇది అందరికీ కాదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది ఉన్నారు, అండ్ కొంతమంది చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చేయరు, ఇలా ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఫస్ట్ నుంచి ఎవరైతే వెయిటింగ్లో ఉన్నారో నేను ఒక ఆర్డర్లో తీసుకుంటున్నాను. సో అలాగే చేస్తానండి ఇక ముందు కూడా. ఎందుకంటే వీళ్ళు అడిగారు కదా, వీళ్ళకి చెప్పేద్దాం, ఇట్లాంటివి ఏమి చేయను నేను. ఎందుకంటే నా కొన్ని వాల్యూస్ ఉన్నాయి, నేను ఆ వాల్యూస్ని వదులుకోలేనండి. సో నా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి నేను అడగాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. నేను మీకు ఎంతవరకు చెప్పగలను అంతవరకు చెప్తాను. సజెషన్స్ కూడా ఇస్తున్నాను చాలామందికి, అవి యూజ్ అవుతున్నాయి. అక్క మళ్ళీ మీరు చెప్పింది జరిగిందని కూడా చెప్తున్నారు. పెద్దవాళ్ళు కూడా, అమ్మ రేవతి నువ్వు చెప్పావు, నాకు చాలా సక్సెస్ అయిందమ్మా అని చెప్పి వాట్సాప్కి వాళ్ళు చేసి మరి వాయిస్ మెసేజ్లు ఏడుస్తూ పెడుతున్నారు చాలామంది. నిజంగా అయ్యిందమ్మా, థ్యాంక్స్ సో మచ్ అమ్మా, నువ్వు లైవ్లో చెప్పావు అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా వల్ల కొంతమందికి యూజ్ అవుతుంది, అది చాలు నాకు. వాళ్ళ లైఫ్లో కొంచెం ఒక హ్యాపీ అనేది వస్తుంది, నాకు అది చాలండి. సో కొంతమందికి మాత్రం చెప్తున్నాను, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, అబ్బాయిలు ముఖ్యంగా. మరి వాళ్ళు ఎందుకు టార్గెట్ చేశారో నాకు అర్థం కావట్లేదు. బెటర్ లిమిట్స్లో ఉండండి, ఓకేనా. లిమిట్స్ మాత్రం క్రాస్ చేస్తే అది మీకే నష్టం. ఓకే, ఇది స్ట్రైట్ వార్నింగే ఇస్తున్నాను అబ్బాయిలకి మెయిన్లీ. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. సారీ అండి, నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేశాను. ఎందుకంటే కొన్ని దాచినంత మాత్రాన ఆగవు ఏది కూడా. లైవ్లో జరుగుతుంది, వేల మంది చూస్తున్నారు ఎవ్రీడే. మనకి లైవ్లో వ్యూస్ అనేవి వేలల్లో వస్తుంది. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి, లైవ్లో ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది. అంతమంది చూస్తున్నప్పుడు పిచ్చి వల్గర్గా మెసేజెస్ చేయడం చాలా
ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇలాంటివన్నీ ఫేస్ చేశానన్నమాట. ఇంతకు ముందు కూడా చాలామందికి చాలా శాంతంగా చెప్పాను, ఓకే కూల్ అయిపోయింది, ఓకేనా. సో ఎవరైనా వెయిట్ చేయలేకపోతున్నారంటే పాపం వాళ్ళున్న సిచ్యువేషన్స్లో వెయిట్ చేయలేకపోతున్నారులే, వాళ్ళున్న టెన్షన్ అదిలే అని చెప్పి నేను అనుకున్నా, ఓకే అది వేరే. బట్ ఏంటంటే కావాలని లైవ్కి వచ్చి నేను టైంపాస్ చేస్తున్నా, నువ్వు అంతా అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇట్లా చాలా కొంచెం పర్సనల్గా మాట్లాడుతున్నారు. లిమిట్స్ క్రాస్ చేయొద్దు. మెయిన్లీ అబ్బాయిలకి, కొంతమంది అబ్బాయిలకి దట్టు ఒక 4-5 మెంబర్స్ మాత్రమే సీరియస్లో వార్నింగ్ ఇస్తున్నాం. ఓకే, సో సారీ లేట్ అయింది, ఇప్పటికే మనం రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మర్చిపోయారేమో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, థర్డ్ పార్టీ ఏమైనా ఉందా, ఉంటే అక్కడ వారి పరిస్థితి ఏంటి, మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ 3 ఎనర్జీస్ మిక్స్ చేసి ఉన్నాయండి. మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ. ఇది లాస్ట్లో చూద్దాము థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది, 4 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో స్టార్ట్ అయ్యాయి ఈ పర్సన్కి. లాస్ట్లో ఏంజల్ గైడెన్స్ చూద్దాము. ఇక్కడ జోడియాక్ సైన్స్ వచ్చి కుంభరాశి, మిథున రాశి, మేషం, కర్కాటకం, మీనం, సింహం, ధనస్సు, మీనం, ఈ జోడియాక్ సైన్స్ ఉన్నాయండి. అండ్ నెంబర్స్ వచ్చి, ఇది మీ లక్కీ నెంబర్స్ కావచ్చు, మీ బర్త్డే డేట్స్ కూడా కావచ్చండి, ఓకేనా. నెంబర్స్ వచ్చి 3, 1, 5, 4, 2, 6, 13, 29, 11, 27, 16, 14, 31, 28, 21, 6, 4, 8, 9 ఈ నెంబర్స్ ఉన్నాయండి. బట్ ఈ సైన్స్ నెంబర్స్ కూడా, ఈ రాసులు నెంబర్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా ఉందా లేదా అనేది మాత్రమే చూసుకోండి, ఓకేనా. రిలేటెడ్గా లేకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా మీ రీడింగ్ కాదని చెప్పి మీరు స్కిప్ చేసేయచ్చు ఖచ్చితంగా. బట్ ఈ నెంబర్స్ ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఈ పర్సన్కి నేను క్లియర్గా చెప్తున్నా అండి, పాస్ట్లో ఒక పర్సన్ ఉన్నారు, ప్రజెంట్లో ఒక పర్సన్ ఉన్నారు, మధ్యలో మీరు వచ్చారన్నమాట. పాస్ట్కి ప్రజెంట్కి మధ్యలో మీరున్నారు, ఓకేనా. సో రెండు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, పాస్ట్ ప్రజెంట్ కూడా. అంటే మీ విషయం కాదు, పాస్ట్లో బ్రేకప్ అయిన విషయము, ఇప్పుడు థర్డ్ పార్టీతో ఉన్న ఈ ఇష్యూ కూడా వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్కి పాస్ట్లో ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆ తర్వాత మీరు ఇప్పుడు థర్డ్ పార్టీ. సో ఈ పాస్ట్ ప్రజెంట్ ఇష్యూస్తో బాగా డిస్టర్బ్ అయిపోతున్నారు. బికాస్ పాస్ట్లో ఇద్దరికి సఖ్యత లేదు, సెపరేషన్ వచ్చింది. ప్రజెంట్లోనూ సఖ్యత లేదు, సెపరేషన్ అవ్వాల్సి వస్తుంది. అంటే పాస్ట్లో ఉన్న పర్సన్తో మంచి బాండింగ్ లేదు, బ్రేకప్ చేసేసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీతో ఉన్నారు, వీళ్ళతో కూడా మంచి ఎఫెక్షన్ లేదు. ఇప్పుడు వీళ్ళతో కూడా ఖచ్చితంగా బ్రేకప్ చేసుకొని బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. ఇప్పుడు అది ఈ పర్సన్ లైఫ్లో జరుగుతుంది. సో ఇక్కడ ఈ పర్సన్ బాధ ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ని మీతో కంపేర్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కావాలని నన్ను మ్యానిపులేట్ చేసి వారి లైఫ్లోకి తీసుకొని నన్ను మోసం చేశారు, కానీ నా పర్సన్ని నేను మ్యానిపులేట్ చేసి తన లైఫ్లోకి వెళ్ళి నేనే తనను మోసం చేసి బయటకు వచ్చేసా, వదిలేసి వచ్చేసా అని సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు బాధపడి ఏం యూస్ ఉంది చెప్పండి. ఇంకా చేయకూడదే చేశారు, ఇప్పుడు బాధపడి మాత్రం ఏంటి లాభం, ఏం లేదు కదా. జరగకూడదు అయితే జరిగిపోయింది. ఇప్పుడు మీ బాధ అయితే పోదు కదా,
మెయిన్లీ ఇక్కడ ఈ పర్సన్కి మీకంటే ముందు ఉన్న పర్సన్తో, మీ తర్వాత థర్డ్ పర్సన్తో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగాయండి. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. అంటే మీకన్నా ముందు ఉన్న పాస్ట్ పర్సన్తో, ఇప్పుడున్న థర్డ్ పార్టీతో చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఫేస్ చేశారు. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. బట్ మీరేంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ అన్నీ ఓపెన్గా చెప్పారండి. మీరు చాలా ఓపెన్గా ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఎప్పుడూ కూడా ఓపెన్ అవ్వలేదు. తనకి ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా కూడా మీ మీద ఎక్స్ప్రెస్ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ ఎక్కువ షేర్ చేసుకునేవారు కాదు. వారి ఫీలింగ్స్ కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఈ పర్సన్కి 2 ఫేసెస్ ఉన్నాయి. 2 రకాలుగా బిహేవ్ చేస్తారు. డెవిల్ ఎనర్జీ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ తన ఫ్యామిలీకి చాలా భయపడిపోతారండి. చాలా 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 భయపడిపోతారు. మోస్ట్లీ ఇక్కడ ఒక లేడీ ఎనర్జీ కనిపిస్తున్నారు. మదరు, సిస్టర్ ఇలాంటి వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తున్నా. ఓకే. ఫ్యామిలీ కంటే చాలా చాలా భయం అన్నమాట. వీరికి ఎంత భయం అంటే వారి పర్సన్ని బాగా మ్యానిపులేట్ చేస్తారు. అసలు వారిని ఎదిరించి మాట్లాడేంత దమ్ము ధైర్యం కూడా ఈ పర్సన్కి లేదు. అస్సలు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, దట్టు ఒక మదర్, ఒక సిస్టర్ దగ్గర ఎదిరించి మాట్లాడేంత దమ్ము ధైర్యం ఈ పర్సన్కి లేదు. మీ లైఫ్లో థర్డ్ పార్టీ రావడానికి, సెపరేషన్కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఫ్యామిలీ మెంబర్స్. వీరికి చాలా చాలా డిఫరెన్సెస్ ఫీల్ అవుతున్నారు మీతో. ఎలా అంటే కాస్ట్, రిలీజియన్, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్, ఈ స్టేటస్ అంతా, ఫినాన్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే, అంటే వాళ్ళు ఏదో ఎక్కువ, మీరు తక్కువ అన్నట్టుగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్కి పాస్ట్లో మ్యారేజ్ కూడా అయ్యిందండి. క్లియర్గా ఈ పర్సన్కి పాస్ట్లో మ్యారేజ్ అయ్యింది. అది కొంతమందికి మాత్రమే రిలేటెడ్గా ఉంటుంది. సో అది మీకు కూడా తెలిసి వీళ్ళని యాక్సెప్ట్ చేశారు. బట్ క్లియర్గా చెప్తున్నానండి, ఇది 50% మాత్రమే రెజనేట్ అవుతుంది, అందరికీ రిలేటెడ్గా ఉంటుంది. కొంతమంది ముందే పెళ్ళయిన తర్వాత కూడా మిమ్మల్ని కలిశారు, అది తెలిసి మీరు యాక్సెప్ట్ చేశారు. ఇది కొంతమందికి మాత్రమే. మీరేంటంటే ఈ పర్సన్ని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్కి చాలా ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. ఓకేనా? ఎంత ప్రియారిటీ అంటే మీకన్నా ఎక్కువ వాళ్ళకి కేర్ చూపించారన్నమాట. అంత ఓవర్ కేర్ చూపించారు ఈ పర్సన్ విషయంలో. మీరు మీ పర్సన్తో ఈక్వాలిటీ కావాలని ఆశపడ్డారు. ఇద్దరికి ఈక్వల్ గైడెన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని చాలా ఆశపడి అలా ఉండాలి మీ పర్సన్తో ఈక్వల్గా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టు, ఇద్దరు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా ఉండాలని మీరు ఫీల్ అయ్యారు. కానీ ఈ పర్సన్ అలా కాదు, మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు వాళ్ళ లైఫ్లో. ఒక సెకండ్ ఆప్షన్ లాగా అన్నమాట అన్ని విషయాల్లో కూడా. ఇది మీరే ఆలోచించుకోండి. నిజంగానే మీ పర్సన్ అసలు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చారా మీకు? ఇక్కడ ఎనర్జీ అయితే అలా కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక సెకండ్ ఆప్షన్ లాగే చూసుకున్నారు. సో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్తో అలానే బిహేవ్ చేస్తున్నారన్నమాట. అంటే మీ పర్సన్ ఎలా బిహేవ్ చేశారు అంటే, ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు మీకు చెప్పకుండానే వాళ్ళు సొంత డెసిషన్ తీసేసుకోవడం, ఓన్ డెసిషన్తో చేసేయడం. ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు చెప్పాలి, ఇలాంటివి ఉండడం అన్నమాట. అంటే మీకంటూ ఒక ప్రియారిటీ లేకుండా, ఏదైనా ఇంపార్టెంట్ విషయాల్లో కూడా మీతో డిస్కస్ చేయకుండా తనకి తాను డెసిషన్ తీసుకొని తనకి నచ్చినట్టు చేసేయడం అన్నమాట వాళ్ళు. అలాగే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కూడా వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తున్నారు. మీతో ఎలా అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకుండా పక్కన పెట్టేశారో అలానే థర్డ్ పార్టీ ఈ పర్సన్ అలాగే ఉంచారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఇచ్చిన లవ్, కేర్, ఎఫెక్షన్ అంతా గుర్తొస్తుంది. ఎప్పుడైతే థర్డ్ పార్టీ వాళ్ళని అవాయిడ్ చేయడం, వాళ్ళ ఏదైనా డెసిషన్స్లో మీ పర్సన్కి ఒక ఇంపార్టెన్స్ లేకపోవడం, ఇవ్వకపోవడం, ఎప్పుడైతే ఇలా థర్డ్ పార్టీ వాళ్ళ ఓపెన్ అయ్యి మీ పర్సన్ని కొంచెం తక్కువ చేసి చూడడం స్టార్ట్ చేశారో ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మీరు ఇచ్చిన లవ్ కానీ, కేర్ కానీ, ఎఫెక్షన్ కానీ అంతే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అదే మిస్ అయిపోతున్నారు. మీతో ఉండే బాండింగ్ కానీ, కేరింగ్ కానీ, ఆ కేరింగ్ కనెక్షన్ కానీ మిస్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారండి. ఓకే, ఖచ్చితంగా ఈ పర్సన్కి మీతో ఒక లైఫ్ కావాలి, మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలని చూస్తున్నారు. మీకు మ్యాక్స్ 7 to 9 వీక్స్లో రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.
అంటే మన ఈ రీడింగ్ చూస్తున్న 75% వ్యూవర్స్కి 7 to 9 వీక్స్లో ఖచ్చితంగా రీకన్సిలేషన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 of Cups వచ్చింది. 6 of Cups అంటే ఒక విక్టరీ కార్డ్ అన్నమాట. ఇది విక్టరీ కనెక్షన్ అన్నమాట. అంటే ఇది పర్సనల్ లైఫ్ అనే కాదు, కెరీరే కాదు, ఏదైనా సరే మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దానికి ఒక విక్టరీ వస్తుంది, విన్నింగ్ అన్నమాట. మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవునట్టు. ఓకేనా, ఒక సెలబ్రేషన్ అవుతుంది. మ్యారేజ్ కానివ్వండి, ఎంగేజ్మెంట్ కానివ్వండి, మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ కానివ్వండి, ఖచ్చితంగా మీకు రీకన్సిలేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఏంటంటే వీళ్ళు చాలా 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 డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 8 of Pentacles, 9 of Pentacles ఈ 2 కార్డ్స్ వచ్చాయి. ఎందుకు అంటే చాలామంది మీ నుండి ఫినాన్షియల్ సపోర్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకేనా, సో లైక్ మీరు జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ మీకు సపోర్టివ్గా కొన్ని మీ ఓన్ ప్రాపర్టీస్ ఏమైనా ఉండొచ్చు. సో ఇప్పుడు కొంతమంది సిచ్యువేషన్ బాగాలేక మీ నుండి కొంచెం ఈ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్. ఇంకా ఓకేనా, మీ పర్సన్కి మీరు చాలా ప్రౌడ్గా కనిపిస్తున్నారండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఈ పర్సన్ కోసం చాలా ఏడ్చారు, మళ్ళీ మీట్ అవ్వడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సొసైటీలో ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్నారు. మీరు ఎంత చిన్న జాబ్ చేస్తున్నా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరంటూ ఏంటో ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు. ఈ పర్సన్ దూరం అయ్యాక మీరు ఇంకా చాలా స్ట్రాంగ్ అయ్యారు. అది వారికి బాగా నచ్చిందన్నమాట. అండ్ దట్టు అదొకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వీళ్ళకి వచ్చిన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ మీదకి ఆలోచన మళ్ళేలాగా చేస్తుందన్నమాట. మెయిన్లీ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకు ఈ పర్సన్, వీళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో వాటి కోసం 50% మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. సో హ్యాపీ ఫ్యామిలీ కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అలాగే తనకి క్రియేట్ అయిన ఈ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వడం కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్. థర్డ్ పార్టీ వల్ల, కేవలం థర్డ్ పార్టీకి మ్యానిపులేట్ అవ్వడం వల్ల వీళ్ళు కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో ఇది వీళ్ళ సిచ్యువేషన్ ఇట్లా ఉందన్నమాట. నెక్స్ట్, వీళ్ళు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశారంటే మీతో, వాళ్ళకి వాళ్ళే సిగ్గుపడుతున్నారు ఇప్పుడు. అది ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశారో గుర్తు చేసుకొని ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరికి కూడా పర్మనెంట్ కమిట్మెంట్ ఇవ్వరండి, ఎవరి దగ్గర కూడా ఎక్కువ కాలం ఉండరు. ఇప్పుడు అదే ప్లేయర్ ఎనర్జీ ఈ పర్సన్ లైఫ్లో ఒక రిస్క్ అయిపోయిందన్నమాట. అసలు మీ లైఫ్లో కూడా మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేసి వచ్చారు ఈ పర్సన్. ఇప్పుడు మీలో చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా పర్సన్ కరెక్టే, బట్ థర్డ్ పార్టీ వల్ల ఈ సమస్యలు, అది కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా, మీరు మాత్రం అది చాలామంది ఇక్కడ మీ పర్సన్ రాంగ్ అనలేకపోతున్నారు. ఎవరో రొమాంటిక్ థర్డ్ పార్టీ మా పర్సన్ని మ్యానిపులేట్ చేశారు, అందుకే వీళ్ళు ఇలా అయిపోయారు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మ్యానిపులేట్ చేశారు, అందుకే ఈ పర్సన్ ఇలా అయిపోయారు అనుకుంటున్నారే. కానీ మీలో చాలామంది అండి మీ పర్సన్ రాంగ్ అని చెప్పి అనలేకపోతున్నారు. ఎందుకంటే అది లవ్ కదా, పాపం జెన్యూన్ లవ్ కాబట్టి మీ పర్సన్ ఇప్పుడు తప్పు పట్టలేకపోతున్నారు చాలామంది. సో మీ పర్సన్లో తప్పు లేకుండా ఇవన్నీ జరగవు కదా. అందరికీ నేను ఒకటి చెప్తా అండి, మన బంగారం మంచిదైతే మనం ఎవరిని మాట అనాల్సిన అవసరం లేదు, మనము మాట పడాల్సిన అవసరం లేదు. చాక్లెట్ ఇస్తే ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా నమ్మి పోవట్లేదు కదా అండి. అలాంటిది ఈ పర్సన్ మ్యానిపులేట్ అయ్యి, అంటే ఎంత తెలివి లేకనా అమాయకంగానా కాదు, రిలేషన్షిప్ వాల్యూ తెలియక ఇమ్మెచ్యూర్డ్గా థింక్ చేయడం వల్ల ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయినా కావచ్చు. ఎందుకంటే మన బంగారం కరెక్ట్ కాదు కదా. చిన్నపిల్లలు కూడా వెళ్ళరు కదండి ఈ రోజుల్లో, చాలా కేర్ తీసుకుంటున్నారు. చాక్లెట్ ఇస్తారా అంటే ఎవరైనా వెళ్తున్నారు ఈ రోజుల్లో. చాలామంది
చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. బట్ ఈ పర్సన్కి మెచ్యూరిటీ లేదు. ఎందుకు వీరు ఇలా తయారయ్యారు అంటే మెయిన్లీ ఈ పర్సన్ పెరిగిన వాతావరణం, ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ కూడా ఈ పర్సన్ని ఇలా చేయడానికి ఒక రీజన్ అనిపిస్తుంది. ఈ పర్సన్ చుట్టూ ఉన్నవారు కూడా సేమ్ మెంటాలిటీ, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ సంథింగ్ ఎవరైనా కానివ్వండి, సేమ్ మెంటాలిటీలో ఉన్నారు. సో ఒక్కసారిగా ఈ పర్సన్ సెటెన్ ఏజ్లో బయటకు పడ్డారు. ఆ ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి ఓ సెటెన్ ఏజ్లో బయటపడ్డారు. అదే ప్లేయర్ ఎనర్జీలు ఇప్పటి వరకు లైఫ్ లీడ్ చేస్తూ వచ్చారు. ఎలా అంటే వీరికి ఫ్రీడమ్ కావాలి, రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్స్, కనెక్షన్స్ అలాంటివి ఉండకూడదు. అలాంటివి పర్సన్కి ఇష్టం కాదు కూడా. ఎప్పుడూ ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్తో ఎంజాయ్ చేయాలి. యాటిట్యూడ్, ఈగో చాలా ఎక్కువ వీరికి. ఎప్పుడు ఇద్దరిని చాలా ఆప్షన్లో పెట్టుకుని ఉంటారన్నమాట. ఒక ఇద్దరు మాత్రం వాళ్ళకు ఆప్షన్లో ఉండాలి, అలా పెట్టుకునే ఉంటారు. అంటే ఒక్కరితో ఆపేసి ఆ ఒక్కరితో కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదు. వీరు ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇలా అన్నమాట. తనని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి చూసారు, మ్యానిపులేట్ చేసి నువ్వు ఎంత గొప్ప, నువ్వు ఇంత గ్రేట్ అంటే ఈ పర్సన్ నిజం అనుకుని నమ్మేస్తారు. సో ఇది కూడా ఈ పర్సన్ ఇలా ప్లేయర్ ఎనర్జీ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయిపోయింది. అంటే మన మనిషి అని కాదు, పైకి ప్రేమగా నటిస్తూ వీన్ని యూజ్ చేసుకున్నారు. ఈ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన మనిషి అన్న ప్రేమతో కాదు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సో అలా వీరు కూడా అలానే తయారయ్యారు. ఇంకా వీరి థాట్స్ కూడా నెగిటివ్ థాట్స్గా స్టార్ట్ అయిపోయాయి. నెగిటివ్ మెంటాలిటీ, ఇమ్మెచ్యూర్ బిహేవియర్, ఇది ఇంతకాలం నడిచిందన్నమాట. అసలు ఈ పర్సన్కి ఎమోషనల్ ఫీలింగ్సే ఉండవండి. డెవిల్ ఎనర్జీ క్లియర్గా కనిపిస్తుంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ విషయంలో అస్సలు కొంచెం కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఇప్పటి వరకు లేవు. మీతో ఉన్నప్పుడు ఎమోషనల్గా ఉన్నా కూడా అది అప్పటికి మాత్రమే. సో ఫైనల్లీ ఏంటంటే చూస్తున్న వారిలో 75% వారికి ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టే అనిపించింది. బట్ ఏంటంటే అది ఎమోషనల్ ఫీలింగ్స్ కాదు. అంటే ఇప్పుడు మీతో కొంచెం ప్రేమగా ఎప్పుడైనా బిహేవ్ చేశారనుకోండి, అది ఏ రకంగా అయినా సరే, ఓకేనా, పర్సనల్గా కానివ్వండి ఏదైనా, కొంచెం సేపే, తర్వాత ఉండదు. మళ్ళీ ఆ లవ్ కానీ, ఆ కేరింగ్ కానీ, అఫెక్షన్ కానీ, ఆ ఎమోషనల్ ఫీలింగ్ కానీ కొంచెం సేపే ఉంటుంది. ఇది మీరు వింటున్నప్పుడు మీకే అర్థమవుతుంది నిజమే కదా అని చెప్పి. సో వీళ్ళకి ప్యూర్లీ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి లేవు. ఉన్నా కొంచెం సేపే, పర్మనెంట్గా ఉండవు. అది కూడా 1 hour 2 hours అంతవరకే. తర్వాత మళ్ళీ బోర్ ఫీల్ అయిపోతారు, వీళ్ళు క్యాజువల్గా బోర్ ఫీల్ అయిపోతారు. బట్ డెఫినెట్లీ అండి మీకు 7 to 9 వీక్స్లో 75% మెంబర్స్కి, వ్యూవర్స్కి రీకన్సిలేషన్ అనేది వస్తుంది. రీయూనియన్ కాకపోయినా కూడా అట్లీస్ట్ కమ్యూనికేషన్ అయితే వచ్చేస్తుందండి, ఓకేనా. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. ఈరోజు మన అఫర్మేషన్ అదే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్ అని చెప్పి మనము యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుందాము, ఓకేనా. ఎందుకంటే మనకు కావాల్సింది మన పర్సన్ మన లైఫ్లో పర్మనెంట్గా ఉండడం కదా. సో ఇదంతా యూనివర్సే చేస్తున్నారు. సో యూనివర్స్కి ఈరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ అఫర్మ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పి చెప్పుకుందాం, ఓకేనా. సో వేరే డెక్లో చూసి ఫైనల్ అవుట్పుట్ ఏంటి అనేది ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దామండి. బట్ డోంట్ వరీ అండి, ఇలానే స్ట్రాంగ్గా ఉండండి. ఇలా స్ట్రాంగ్గా ఉండడం వల్లే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీరు బాధపడినంతకాలం మీ పర్సన్కి ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది రాదు. మీరు ఇలానే స్ట్రాంగ్గా ఉండండి, ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా మీకు రీకన్సిలేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి, లైవ్లో చాలామంది అండి పాపం, నేను ఎందుకో మనసు బాగాలేదు, నా చుట్టూ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, నాకు అన్నీ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి అని చెప్తున్నారు. బట్ ప్లీజ్ అండి, నేను నెగిటివ్ ఎనర్జీ గురించి కూడా, దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఒకసారి వీడియో చేస్తాను, అది మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మన వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో అది మీ ఇష్టం అండి. బట్ ఏంటంటే నెగిటివ్గా థింక్ చేయొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. మనం ఎంత నెగిటివ్గా థింక్ చేస్తామో మనకు వచ్చే పాజిటివ్ అవుట్కమ్ కూడా అంత దూరంగా వెళ్ళిపోతుంది, ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయండి, మీరు బాధలో ఉన్నారు, మూడ్ ఆఫ్లో ఉన్నారు, మీరు సరిగ్గా చదవలేరు, ఎగ్జామ్ బాగా రాయగలరా, మార్క్స్ వస్తాయా,
రాయలేరు. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు నెంబర్ 1 స్టూడెంట్ అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే మీరు చదివి ఎగ్జామ్ రాయగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. మీరు కాలేజ్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ రాకపోయినా కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. బట్ మీకున్న నెగిటివ్ థాట్స్ వల్ల, ఈ ఓవర్ థింకింగ్ వల్ల మీరు చదవలేకపోయారు. ఎలా రాస్తారు ఎగ్జామ్? రాయగలరా? రాయలేరు కదా. సో మీకు వచ్చే ఆ పాజిటివ్ రిజల్ట్ని మీరు మిస్ చేసేసుకుంటున్నారు, మీకు మీరు మిస్ చేసేసుకుంటున్నట్టు కదా. సో ఎవ్వరు కూడా నెగిటివ్గా థింక్ చెయ్యొద్దు. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చాయి, మీకు ఇష్టమైన పని ఏదో అది చెయ్యండి. ఇప్పుడు నాకు ఇష్టమైన పని ఏంటి? పాటలు పాడుకుంటా. ఎదుటి వాళ్ళకి అది బోర్ కొట్టినా నాకు అనవసరం. ఎందుకంటే అప్పుడు నాకు మూడ్ ఆఫ్ అనిపించింది అంటే నేను వెంటనే డైవర్ట్ అయిపోతా. విత్ ఇన్ మినిట్లో నేను డైవర్ట్ అయిపోతా. ఎందుకంటే ఫస్ట్ నేను చేసి కదా నేను అందరికీ చెప్పాలి. ఇప్పుడు నేనే చేయకుండా అందరికీ న్యాయం చేయగలనా? ఇప్పుడు అంటారు కదా, ఇంట గెలవలేని వాళ్ళు బయట గెలుస్తారా అని చెప్పి ఏదో సామెత ఉంది, నాకు అంత క్లియర్గా రావట్లేదు. ఇంట గెలిచి బయట గెలవాలంటారు కదా. అలాగే నన్ను నేను డైవర్ట్ చేసుకొని నన్ను నేను హీల్ చేసుకున్న తర్వాతనే కదా ఎవరికైనా చెప్పగలను. నేను అదే చేస్తున్నాను. సో నాకు ఏదైనా ఎప్పుడైనా కొంచెం డాడీ గుర్తొచ్చినా, మనసుకి ఏదైనా బాగలేకపోయినా, సమ్ ఇలా లైవ్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదా ఏదైనా పర్సనల్ లైఫ్లో ఏదైనా సంథింగ్ ఒక మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి కదా. అలాగే నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనసు బాగాలేదు అంటే విత్ ఇన్ మినిట్లో నేను డైవర్ట్ అయిపోతా. మెడిటేషన్ చేయడమా, పాటలు పాడుకోవడమా, లేకపోతే రూమ్ క్లీన్ చేసుకోవడమా, ఎంత క్లీనింగ్గా ఉన్నా మళ్ళీ తీసి మళ్ళీ పెడతాను. నాకు ఇష్టమైన పని అది. లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తా, ఒక మంచి స్వీటో లేకపోతే ఒక మంచి కర్రీనో చేస్తాను. అది తిన్నారా లేదో తర్వాత విషయం, అది నాకు అనవసరమైన విషయం కూడా. నేను చేసేసుకున్నా, నేను డైవర్ట్ అయిపోతాను అంతే. అలా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చెయ్యండి. నేను ఇలానే ఉంటాను అంటే లైఫ్లో ముందుకు వెళ్ళలేమండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఏంటి సిస్టర్ నేను ఇలా అయిపోతున్నాను అని. పెద్దవాళ్ళు కూడా అమ్మ నాకు ఇలా అవుతుందమ్మా అని వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. ఎలా అమ్మ నేను బయటపడాలి, ఏం చేయాలమ్మా? పెద్దవాళ్ళు కూడా అంటున్నారు, నా వయసు 50 years అమ్మా, నేను బయటపడలేకపోతున్నాను అంటే. జెంట్స్ కూడా ఇదే పొజిషన్లో ఉన్నారు, లేడీసే కాదు, పెద్దవాళ్ళు మగవాళ్ళు కూడా ఇలానే ఉన్నారు. సో ప్లీజ్ అండి, మీకు మూడ్ ఆఫ్ అనిపిస్తే, మనసు బాగాలేకపోతే, మీకు ఏది ఇష్టమో చదవండి. పేపర్ చదవడం ఇష్టమా? చదవండి. ఇన్స్టాలో రీల్స్ చూస్తారే, మీ మూడు బాగుంటుందా? రీల్స్ చూసుకోండి. ఓకే. నాకు ఇంకో అలవాటు ఉంది, మూడ్ ఆఫ్ అనుకోండి, నేను ముగ్గులు పెడతా. నా ముగ్గులకి చాలా మంచి మంచి ఫ్యాన్సే ఉన్నారు, ముగ్గులు పెట్టుకుంటా. కొత్త ముగ్గులు కనిపెట్టేస్తాను, డిజైన్స్ వేస్తాను. అంటే నేను నా గురించి గొప్ప చెప్పుకోవడం కాదు, నేను చేసే పనులు నేను చెప్తున్నా. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివ్ థాట్ ఉంటుంది. పేపర్తో ఆర్టికల్స్ తయారు చేస్తాను, నేను బొమ్మలు తయారు చేస్తాను, టాయ్స్ తయారు చేస్తా పేపర్తో. ఇలాంటివన్నీ చేస్తానన్నమాట. అంటే నాకు ఎప్పుడైనా డైవర్ట్ అవ్వాలి అనిపిస్తే ఏదో ఒకటి చేసి నేను విత్ ఇన్ మినిట్లో నేను డైవర్ట్ అయిపోతా. సో అలానే ప్లీజ్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్, ఓవర్ థింకింగ్ ప్లీజ్ తీసి పడేయండి. ఓకేనా? అది మన లైఫ్లో జరిగే మంచి సంతోషాన్ని అంతా వెనక్కి గెంటేస్తుంది. మంచి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరగకుండా ఆపేస్తుంది. మనం ఇంత ఓవర్ థింక్ చేస్తే యూనివర్స్ కూడా ఏం చేయలేరు, భగవంతుడు కూడా ఏం చేయలేరు. నేను మొన్న చెప్పాను కదా, బ్రహ్మదేవుడు మన రాతనేమి రాయలా, మనిషిని పుట్టించి భూమి మీద వదిలేశాడు అంతే. రాతను రాసుకునేది మనమే, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సింది మనమే. అది మంచిగానా చెడుగానా? ఇప్పుడు ప్లస్ ఉందంటే మైనస్ ఉన్నట్టే కదా, పగలుంది అంటే చీకటి ఉన్నట్టే. అలాగే మనలో కూడా ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. బట్ మనం ఎలాగ ముందుకెళ్తున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. సో ప్లీజ్ అండి, సోది అనుకోవద్దు. నేను చాలామందికి, అందరికీ అవసరం లేకపోయినా చాలామందికి అవసరం అవుతుందనే నేను ఈ విషయం చెప్తున్నాను నేను. సో దయచేసి ల్యాక్ చేస్తున్నాను అని చెప్పి ఫీల్ అవ్వద్దు. ఓకే. సో మిగతా వేరే డెక్లో రీడింగ్ చూసి, ఏంజల్ గైడెన్స్ కూడా చూసి రీడింగ్ ఫినిష్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అవుట్కమ్ ఏంటంటే, పర్సన్కి ఒక ట్రూత్ అనేది తెలిసొచ్చిందండి. పాస్ట్లో బ్రేకప్ అయిపోయింది, ఓకే, మళ్ళీ మధ్యలో మిమ్మల్ని కలిశారు. బట్
థర్డ్ పార్టీకి మ్యానిపులేట్ అయిపోయి మిమ్మల్ని వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఒక హానెస్ట్ ట్రూత్ అనేది మీ పర్సన్కి తెలిసొచ్చింది. మెంటల్ క్లారిటీ అనేది వచ్చిందన్నమాట. మనిషి ఎలా ఉండాలి, ఒక మనిషి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేస్తే మనకి లైఫ్లో సక్సెస్ అవుతాము అనేది ఒక ఫ్యాక్ట్ అనేది తెలిసొచ్చింది. ఎస్, ఓకే. సో ప్లీజ్, మీ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయి, మీలో కూడా స్ట్రాంగ్ చేంజెస్ కనపడుతున్నాయి. బట్ ఇంకా మీరు చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఏడవద్దండి. కన్నీటికి చాలా వాల్యూ ఉంది. ఒక్క కన్నీటి బొట్టుని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. ఎందుకంటే మన కన్నీటికి వాల్యూ ఎవ్వరు కట్టలేరు. అది పేరెంట్స్ అయినా భగవంతుడైనా సరే, మన కన్నీటికి వాల్యూ మనమే సమాధానం చెప్పుకోవాలి. ఓకే, మన ఫేస్లో స్మైల్ ఉండాలి, కానీ మన లోపల ఉన్న కన్నీటిని ఎప్పుడు బయటికి తీసుకురాకూడదు. కన్నీరు అంత విలువైనది. మనకి బాగా ఏడిస్తే కళ్ళల్లో వస్తే కళ్ళు బాగుపడతాయి అంటారు. అవన్నీ ట్రాష్ అన్నమాట. సో ఏదైనా సరే కన్నీటికి వాల్యూ చాలా చాలా ఉంది. అబ్బాయిలు కూడానండి, నేను అమ్మాయిలకు మాత్రమే చెప్పట్లా ఇదంతా. అబ్బాయిలు కూడా చాలామంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. లైవ్లో చూస్తున్నాను, పర్సనల్ రీడింగ్స్లో చూస్తున్నాను. అబ్బాయిలు కూడా ఇంతలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా అని చెప్పి నాకు అప్పుడప్పుడు కొంచెం షాకింగ్ అనిపిస్తుంది అన్నమాట. ఇదిగో మంచి కార్డు వచ్చింది. నిన్న కూడా ఈ కార్డు వచ్చింది, 4 of Wands కార్డు. సో డెఫినెట్గా మీ పర్సన్తో రీకన్సిలేషన్ ఉందండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది, ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ అవుతుంది. మీ పర్సన్ మీ గురించి థింక్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీ అవసరం ఉంది. అది పర్సనల్గా, ఫినాన్షియల్గా కూడా మీ పర్సన్కి మీ అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, వచ్చి తీరుతారు. ఎందుకంటే మీ దగ్గరికి రాకపోతే వాళ్ళకి వేరే లైఫ్ లేదు. అలా ఉంది వారి సిచ్యువేషన్. సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారండి. ఇప్పుడిప్పుడే వాళ్ళకి ఫ్యాక్ట్ ఏంటో తెలిసి వస్తుంది. సో అనవసరంగా ఊరికే టెన్షన్ పడి మనసు పాడు చేసుకొని అట్లా డల్గా ఉండకండి. ఓకేనా? ఎస్, నేను ఇప్పుడే కదా చెప్తున్నాను, అట్లా ఉండద్దు. మీకు మంచి రోజులు వస్తాయి. ఓకేనా? మీ మనసులో ఏదైనా బాధ ఉంది అంటే లెట్ గో చేసేయండి. అనవసరంగా ఓవర్ థింక్ చేసి బాధపడద్దు. ఏదైతే బాధ ఉందో దాన్ని లెట్ గో చేసేయండి, తీసి పడేయండి మనసులో నుంచి. మీ మనసు ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకేనా? ఖచ్చితంగా మీ సిచ్యువేషన్లో రికవరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే 7 to 9 మంత్స్లో ఖచ్చితంగా 75% ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ రీయూనియన్ అనేది జరుగుతుందండి. ఇఫ్ రీయూనియన్ అనేది కన్ఫామ్గా జరగకపోయినా కూడా ఒక కమ్యూనికేషన్, పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఓకేనా? సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుందాం ఈరోజు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి ఈరోజు అఫర్మ్ చేసుకుందాము. అందరూ ఇదే అఫర్మేషన్ని కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను అఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడం కోసం నేను అఫర్మేషన్ చెప్తున్నాను. సో చూసిన వాళ్ళందరూ మ్యాక్సిమం కమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మన మనసులో అనుకున్నది వేరు, మన మనసులోని బయటికి ఆచరించి చేయడం వేరు. ఓకే, నేను స్ట్రాంగ్ అనుకుంటే అయిపోదు. నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి అలా బిహేవ్ చేసినప్పుడే కదా మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాము. సో థ్యాంక్ యూ యూనివర్స్ అంటే అయిపోదు. సో మన చేతులతో టైప్ చేస్తున్నాము, మన మనసులో నుంచి ఆ మాటలు వస్తూ మనం టైప్ చేస్తూ అక్కడ చెప్తున్నాము అంటే ఒకలాంటి వైబ్రేషన్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి అట్లా. పోనీ నాకు కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక పేపర్ మీద థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 అని ఒక 9 times రాయండి. అట్లీస్ట్ ఒక 11 times అయినా రాయండి. మీలో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఏదైనా సరే మనం అంటే సరిపోదండి, అది ఆచరించామంటే మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. సో అందరూ ట్రై చేయండి. ఓకే, సో ఈ రోజు నుంచి నేను కరెంట్ ఫీలింగ్స్ కూడా అప్డేట్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ ఏంటంటే 12 ఆ టైంకి అప్డేట్ చేస్తాను ఎవ్రీడే. కరెంట్ ఫీలింగ్స్, లేట్ నైట్ థాట్స్ అనేవి నేను 5-6 ఈవినింగ్ 5-6 ఆ టైంకి అప్డేట్ చేస్తాను. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తానండి.
నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీడే నేను మార్నింగ్ 6 ఆ టైంకి ఏంజల్ గైడెన్స్, టుడే ఏంజల్ గైడెన్స్ అని చెప్పి నేను అప్డేట్ చేస్తాను. ఎవరికైనా అంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనిలో బయటకు వెళ్తారు, సో ఏంజల్ గైడెన్స్ ఉంటే మీకు దాన్ని బట్టి ఏం చేయాలి, ఇది చేయొచ్చా చేయకూడదా అనేది ఒక ఐడియా వస్తుంది కదా. సో ఏంజల్ గైడెన్స్ ఒకటి మార్నింగ్ 6కి అప్డేట్ చేస్తా. ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి జనరల్ రీడింగ్, మనం ఎప్పుడు చెప్పుకునే రీడింగ్ అప్డేట్ చేస్తాను. ఈవినింగ్ 5, 6, 7 ఆ టైంకి లేట్ నైట్ థాట్స్, ఓన్లీ పర్సనల్గానే రిలేషన్షిప్ వైజ్ మాత్రమే పర్సన్ లేట్ నైట్ థాట్స్ కానీ కరెంట్ ఫీలింగ్స్ కానీ ఈవినింగ్ 6, 7 ఆ టైంకి అప్డేట్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం అనుకుంటే ఆ రీడింగ్స్ చూడండి. అండ్ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే మీరు కమెంట్ చేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఎఫ్ఎం చేయడం మర్చిపోద్దండి. అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో అడగండి, కొంచెం ఓపికతో ఉండండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.